అసలే లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకునేసరికి 3 ఏళ్ళు పట్టింది. పోనీ ఒప్పుకోవట్లేదు కదా అని వదిలేసి వచ్చేద్దామా అంటే తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారయ్య. అసలే మధ్యతరగతి కుటుంబంలో పెద్దదానిగా కొంచెం బాధ్యతలు ఎక్కువ. అందుకని ఇంక సరే ఒప్పుకున్నాకే చేసుకుందాం అనుకున్నామా, ఒప్పుకున్నాకే చేసుకుందాం ఒప్పించి చేసుకునేసరికి 3 ఏళ్ళు పట్టేసింది. ఇంక సరే పెళ్ళయ్యేసరికి లేట్ అయింది. ఇంక అవ్వగానే అయితే పెళ్ళయ్యేసరికి తినకి పూణేలో జాబ్ అనమాట. నేను రాజమండ్రి నుంచి పూణే రావడం, ఇంత దూరం రావడం ఫస్ట్ టైం. అయినా కానీ సరే ఇంక పెళ్ళి అవ్వక అయ్యింది. ఇంక సరే ముహూర్తం చూసి పంపిద్దాం అనుకున్నారు కానీ ముహూర్తం చూసి పంపిస్తానని వంక అక్కడే ఎక్కడ ఉంచేస్తారో అని నా భయం. అందుకని ఇంక ముహూర్తం కుదరగానే మేమిద్దరం అప్పటికప్పుడు ట్రైన్ టికెట్లు దొరకకపోతే బస్సు అయినా ఎక్కేసి వచ్చేద్దామని చెప్పి అప్పుడే ఫస్ట్ టైం బస్సు ఎక్కి లగేజ్ పెద్దగా లేదలాగా అక్కడి నుంచి విజయవాడ వరకు వెళ్ళి విజయవాడలో బస్సు ఉంటే అక్కడి నుంచి ఎక్కి ఇక్కడ వరకు వచ్చేసామన్నమాట. వచ్చేసాక అంతా కొత్త. ఇంత దూరం రావడం ఇంక మొదటిసారి రావడంతో ఇంక సరే వచ్చాం కదా అని కొత్త కాపురం అయితే మొదలెట్టామన్నమాట. మొదలెట్టాక మెయిన్ వచ్చిన చిక్కు అక్కడి నుంచి హైదరాబాదే వచ్చి ఉంటే కొంత మేనేజ్ చేయగలం కానీ వచ్చింది పూణేగా. హిందీలో ఇక్కడ మాట్లాడాలి, ఏం కావాలన్నా కానీ హిందీలోనే మాట్లాడాలి. మనకేమో పుస్తకంలో చదివిన హిందీ అంత బొరకెక్కింది లేదు కానీ అప్పట్లో సిఐడి క్రైమ్ పెట్రోల్ చూసి బాగానే హిందీ కొంతవరకు వచ్చిందనమాట. అంటే ఏంటి, ఇంట్లో వాడుక భాషలో వాడే పదాలు ఏమీ రాలేదు కానీ క్రైమ్ పెట్రోల్లోనూ సిఐడిలోనే వాడే పదాలు మాత్రం వచ్చనమాట. దర్వాజా తోడుదో అవన్నీ మన నిజ జీవితంలోనూ రోజువారీ జీవితంలో అసలు ఉపయోగపడవు కదా. అందుకని ఇంక అక్కడి నుంచి తిప్పలు మొదలయ్యాయి. మామిడి పండుని ఆమన్నట్టు వంకాయని వామంటారన్న తెలివిదాట్లు మనవి. ఇక్కడ వాటి పేర్లు పక్కన పెడితే అసలు పోనీ అది చూపించైనా కొనేయచ్చు కానీ ప్రైస్ పరిస్థితి మాత్రం అసలు బుర్రకెక్కేది కాదు. ఇక్కడ 10 అంటే తెలియదు, 25, 50 ఏవి తెలియదు అసలు అప్పట్లో. ఎందుకంటే ఈ సీరియల్స్లో సిఐడిలోనూ క్రైమ్ పెట్రోల్లోనూ ఎప్పుడూ నెంబర్స్ హిందీలో వాడింది లేదు కదా. అందుకని ఇంక అక్కడి నుంచి కూరలు కొనేది నేను, పక్కన నుంచునేది మా వారు. ఇంక అక్కడి నుంచి ఎవరే ప్రైజ్ అడిగిరా కానీ ఇంకా వాళ్ళ మొహం చూడడం ఇష్టం లేక మా వారిని చూసేదాన్ని. అప్పుడు మా వారు డబ్బులు ఎంతో చెప్పడమో లేకపోతే ఆయనే డబ్బులు ఇవ్వడమో చేస్తే అలా అయితే గడిచిపోయింది. అయితే పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాక కూడా కనీసం ఒక 5-6 ఏళ్ళు మాత్రం ఇంట్లోనే ఉండిపోయాను. పెద్దగా బయటకు వెళ్ళింది లేదు. అంతే లవ్ మ్యారేజ్లో కొంచెం ఫస్ట్ 5 years 6 years మొగుడే లోకంగా మొగుడే ప్రపంచంగా బతికేస్తారు కదా కొంతమంది. నేను ఆ కోవకు చెందిన దాన్నే. ఇంకా సరే ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు అలవాటు అయ్యారు. ఇంకా అప్పటికి వెళ్ళే సీజన్ అయినా కానీ అందరితోనూ ఫ్రెండ్స్తోనే సరిపోయేది. ఫ్రెండ్స్తో పాలసీలు అయిపోయావు కాబట్టి పెద్దగా బయటకు వెళ్ళి బయట వాళ్ళతో మాట్లాడింది లేదు. అయితే తర్వాత కొంతవరకు ఇంక ఇది నేర్చుకోవాలి మొదలెట్టాలి అన్నప్పుడు మెయిడ్ అవసరమైనప్పుడు మాత్రం హిందీలో మాట్లాడడం నెమ్మదిగా అలవాటు అయింది. ఆ తర్వాత ఇంక ఇప్పుడు హిందీ సీరియల్స్ ఎలాగా ఉండనే ఉన్నాయి. సీరియల్స్ అంత అలవాటు లేదు కానీ క్రైమ్ పెట్రోల్ సిఐడి బాగా చూసి కొంతవరకు బయట వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఏదో కోర్సులు నేర్చుకున్నాను కదా అవి కూడా హిందీ కోర్సులు అనమాట. అందుకని ఇంకొంతాను ప్రస్తుతానికైతే హిందీ మరీ అధ్వానంగా లేదు కానీ పర్వాలేదండి. ఇంకా మా హిందీ తిప్పులు అయితే అది. మీరు ఏ స్టేట్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో అయితే కుదిరితే ఒక కమెంట్ అయితే చేయండి. మరి మొన్న మా పాపకి రాజమండ్రి పాప బర్త్డేకి సంక్రాంతికి కలిసి వస్తుందని ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు వీడియోలో ఇవన్నీ ఆల్మోస్ట్ నాకైతే ఫుడ్ తినడము వండడము చూడడము కూడా చాలా ఇష్టం అనమాట. మీలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నచ్చినా నచ్చకపోయినా